ఒక అసాధారణ నిర్ణయం, సాహసోపేతమైన ఆచరణ, అదొక చారిత్రక అడుగు, గుణాత్మక రాజకీయం కూడా. దుష్ట పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి భారత్ ప్రయోగిస్తున్న గొప్ప చాణక్య నీతి అది. అదే మన దౌత్య వ్యూహం. పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయటం లక్ష్యంగా భారత్ పావులు కదుపుతోంది. దీనికోసం అఖిలపక్ష నేతలతో పార్లమెంటరీ ప్యానెల్ను ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వం. పార్లమెంటు సభ్యులు, అధికారులతో మొత్తం 7 బృందాలను సిద్ధం చేసింది. ఈ బృందాలు 33 దేశాలకు వెళ్తాయి. అందులో కొన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని సభ్య దేశాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ దుష్ట పన్నాగాలను పక్కా ఆధారాలతో వివరిస్తాయి మన ప్రతినిధి బృందాలు. ఏప్రిల్ 22 నాటి పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రత్యక్ష ప్రమేయాన్ని నిరూపించటమే ప్రతినిధి బృందాల ప్రధాన లక్ష్యం. సుదీర్ఘకాలంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని చెప్పనున్నాయి. ఉగ్రవాదం పాకిస్తాన్ జాతీయ విధానంగా మారిందనే విషయాన్ని ప్రపంచ దేశాలకు విడమర్చి చెప్పనున్నాయి మన ప్రతినిధి బృందాలు. అఖిలపక్ష నేతలతో పార్లమెంటరీ ప్యానెల్ను ఏర్పాటు చేయటం సాధారణ విషయం కాదు. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పాకిస్తాన్ పాపాల చిట్టాను ప్రపంచానికి వివరించడం దీని ప్రధాన ఉద్దేశం. తద్వారా పాకిస్తాన్ విషయంలో మన రాజకీయ పక్షాలన్నింటిదీ ఒకే మాట అని స్పష్టమవుతోంది. విదేశాలకు ప్రతినిధి బృందాలను పంపే పద్ధతి కొత్తది కాదు. పాకిస్తాన్ విషయంలో గతంలో పలుసార్లు ఈ వ్యూహాన్ని అమలు చేసి భారత్ సక్సెస్ అయింది. 1994లో అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అమలు చేసింది. అటల్ బిహారీ వాజ్పేయి, ఫరూక్ అబ్దుల్లాలను జెనీవాకు పంపించింది. భద్రతా మండలి మానవ హక్కుల కమిషన్లో పాకిస్తాన్ తీర్మానాన్ని అడ్డుకోవటంలో భారత్ విజయం సాధించింది. 2008లో ముంబైపై 26/11 దాడులు జరిగినప్పుడు కూడా భారత్ ఈ పద్ధతిని అనుసరించింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించారు. ఉగ్ర దాడిలో పాకిస్తాన్ పాత్రను ప్రపంచ దేశాలకు వివరించడానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాకిస్తాన్ చర్యను ప్రపంచ దేశాలు ఖండించాయి. అంతేకాదు, ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను గ్రే లిస్టులో చేర్చింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చేందుకు కొంతకాలంగా భారత్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా ముద్రపడ్డ లష్కరే తోయిబా, ఎట్కు టీఆర్ఎఫ్ అనుబంధ సంస్థ అనే విషయాన్ని పక్కా ఆధారాలతో బయటపెట్టింది భారత్. ఎల్ఏటీ శిబిరాలు లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది భారత్. ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీకి ఎదుట టీఆర్ఎఫ్ పాపాల చిట్టా విప్పనుంది భారత్. భారత్ ఇంతవరకు చేపట్టిన చర్యలతోనే పాకిస్తాన్ ఇరకాటంలో పడింది. పాకిస్తాన్ తీరును పలు దేశాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాల్లో పడింది పాకిస్తాన్. త్వరలో వివిధ దేశాలకు పాకిస్తాన్ ప్రతినిధి బృందం వెళ్లనుంది. శాంతి బృందానికి నాయకత్వం వహించాల్సింది ప్రధాని తనను కోరారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో ఇటీవల ప్రకటించారు. అంతర్జాతీయంగా తాము ఏకాకి అవుతున్నామనే భయం పాక్ నేతల్లో మొదలైందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మొత్తానికి పక్కా ఆధారాలతో పాకిస్తాన్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించాలి అన్నది భారత్ ప్రయత్నం. అఖిలపక్ష ప్రతినిధి బృందాల ఏర్పాటు ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో మేమంతా ఒక్కటే అనే సందేశాన్ని బలంగా పంపించింది భారత్.